ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. గ్రీన్లాండ్ పై వెనక్కి తగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కుండబద్దలు కొట్టారు. ఎవరేమనుకున్నా సరే వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. అందుకోసం సులభమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అగ్రరాజ్యం వైఖరిపై మండిపడుతున్న డెన్మార్క్ నాటో కూటమి దేశాల మధ్య యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన తర్వాత గ్రీన్లాండ్పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో బాంబు పేల్చారు. గ్రీన్లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై సులభమైన మార్గంలో ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ట్రంప్ గ్రీన్లాండ్ అంశంపై మరోసారి స్పందించారు. ఆ ద్వీపం చుట్టూ ఉన్న జలాల్లో ఇప్పటికే రష్యా, చైనాలు తమ నౌకలను మోహరించాయని, అమెరికా రంగంలోకి దిగకపోతే గ్రీన్లాండ్ ను అవి ఆక్రమించే ప్రమాదముందన్నారు. అమెరికాకు గ్రీన్లాండ్ వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా కీలకమని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి గ్రీన్లాండ్ పై నియంత్రణ అవసరమన్నారు. చర్చల ద్వారా గ్రీన్లాండ్ ను పొందాలని తాము అనుకుంటున్నామన్న ట్రంప్ అది సాధ్యం కాకపోతే కఠిన మార్గాలను అనుసరించాల్సి వస్తుందని పరోక్షంగా డెన్మార్క్ కు హెచ్చరిక చేశారు. అగ్రరాజ్యం చర్యలపై మండిపడ్డ డెన్మార్క్ గ్రీన్లాండ్ను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తే అది నాటో కూటమి విచ్ఛిన్నానికి దారితీస్తుందని హెచ్చరించింది. నాటోలోని ఒక దేశం మరో దేశ భూభాగంపై దాడి చేస్తే అంతర్జాతీయ భద్రతా వ్యవస్థ కుప్పకూలుతుందని డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్ మండిపడ్డారు. గ్రీన్లాండ్పై దాడి చేస్తే అగ్రరాజ్యాన్ని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు డెన్మార్క్ పార్లమెంటు సభ్యుడు రస్మస్ జార్లోవ్ తెలిపారు. రెండు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగా గ్రీన్లాండ్లో మైనింగ్ కార్యకలాపాలను చేసుకునేందుకు అమెరికాకు అన్ని హక్కులున్నాయని తెలిపారు. గ్రీన్లాండ్ జోలికి వస్తే తమ సైన్యం ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడకుండా నేరుగా కాల్పులు జరుపుతుందని డెన్మార్క్ రక్షణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది.